ఆడవాళ్ళు పీరియడ్ టైమ్స్ లో జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో అయితే మరొక ట్విస్ట్ ఉంటది. కథని మన ఫాలోవర్ షేర్ చేశారు. వాళ్ళ అమ్మ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీ కోసం వెళ్ళింది. అప్పుడే వాళ్ళ నాయనమ్మకి దెయ్యం పట్టింది. ఆ టైంలో నాయనమ్మ పీరియడ్స్ లో ఉంది. ఏదో పనుండి పక్కూరు వెళ్దామని చెప్పి బస్ స్టాండ్ లో నిలబడ్డది. కాలు స్లిప్ అయ్యి వెనక ఉన్న తుప్పల్లో పడిపోయింది. అప్పుడు ఆ ఆత్మ వచ్చి నాయనమ్మని పట్టింది. పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వీక్ హారా ఉంటుంది. ఇక ఆ పట్టిన ఆత్మ అయితే మా ఇంటి దగ్గరలో ఉండే ఒక ముస్లిం ఆంటీది. చిన్న వయసులో పోవటం వల్ల కోరికలు తీరక తిరుగుతూనే ఉంది. ఇంటి ముందు దేవుడు ఊరేగింపులు ఏమన్నా వస్తే పెద్దగా అరుచుకుంటూ ఇంట్లో పడిపోయి మా నాయనమ్మ పెద్ద పెద్దగా ఉర్దూలో అరిచేది. రంజాన్ మాసం వస్తే చాలు ఇంకా నాకు బిర్యానీ వండి పెట్టండి అని విపరీతమైన గొడవ. అలా ఒక సంవత్సరం భరించాము. గుంటూరులో ఒక ఫేమస్ దర్గా ఉంది. అక్కడికి మా బంధువులందరం కలిసి తీసుకెళ్లాము. అక్కడ మా నాయనమ్మ ఒంటి మీద నెమలికల కట్టలా ఉంటుంది కదా, దాన్ని పెట్టి కొట్టారు. అది మా నాయనమ్మను వదిలి వెనకున్న మా బంధువులు ఆవిడ నిలబడ్డది పట్టుకొని ఆవిడని పట్టేసింది. ఇంకా ఆమెకు చుక్కలు చూపించేది. ఈ మధ్య ఆమె కాలం చేసింది. తనతో పాటు తీసుకెళ్లే వరకు అసలు వదలలేదు. ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు జాగ్రత్త అని ఈ స్టోరీని ఒక లేడీ కాదండి, ఒక అబ్బాయి మనకి షేర్ చేశారు. నేను కథలు అల్లి చెప్తున్నా అంటున్నారుగా, అందుకే ఫాలోవర్ పంపించిన ప్రూఫ్స్ కూడా పెడుతున్నాను.